ఇంటికి వచ్చిన అతిథులకి వీడ్కోలు ఎలా చెప్తే ఎలా అర్థం చేసుకోవచ్చు? జై శ్రీరామ్. ఇంటికి ఎవరైనా అతిథులు కానీ బంధువులు కానీ వచ్చి తిరిగి వెళ్తుంటే ఇంటి యజమాని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇలా వ్యవహరిస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఒకటి, ఓ సోఫాలోనే కూర్చొని మనకి వీడ్కోలు చెప్తే దయచేసి ఇంకొకసారి రావద్దని అర్థం అన్నమాట. రెండవది, హాల్ గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఎప్పుడైనా వచ్చిపో అని అర్థం అన్నమాట. 3, బయటికి గేట్ వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే మాటి మాటికి వస్తూ ఉండమని అర్థం అన్నమాట. 4, వీధి చివరి వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాదు, ఈసారి వచ్చినప్పుడు 4 రోజులైనా ఉండాలని అర్థం అన్నమాట. 5, బస్ ఎక్కించి వీడ్కోలు చెప్పినట్లయితే నువ్వు వెళ్ళడం నచ్చలేదు, మాతోనే ఉండవచ్చుగా అని అర్థం అన్నమాట. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, వీడ్కోలు చెప్పడం అంటే అర్థం ఏమిటి? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.